మనకి ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఇన్ఫోసిస్ నుంచి S2RL సీనియర్ సిస్టమ్ ఇంజనీర్ అనమాట. దీనికి 0 to 2 years వరకు వీళ్ళు ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో వచ్చేసి మనకి డేటా అనలిటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు పైథాన్ అండ్ బిగ్ డేటా టూల్స్ లైక్ హడూప్, పైస్పార్క్ ఇట్లాంటివి ఉంటే మీకు రెజ్యూమ్ అనేది త్వరగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి గ్లోబల్ లాజిక్ నుంచి ఫ్రెషర్స్కి హార్డ్వేర్ డొమైన్ మీద వీళ్ళు హైదరాబాద్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ మెయిల్కి మీ రెజ్యూమ్ని అయితే సెండ్ చేయండి అండ్ మీ పోర్ట్ఫోలియో ఇవన్నీ మెసేజ్ చేయండి, ప్రీవియస్ వర్క్స్ అండ్ మీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ పెడితే వాళ్ళు వాటన్నిటిని అనాలిసిస్ చేసి ఆ, బాగా నచ్చిన ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేసి మీకు మెయిల్ అయితే రెస్పాండ్ అవుతారు. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి ఐక్యూవిఏ నుంచి జూనియర్ డేటా అనలిస్ట్. ఈ రోల్ కూడా ఫ్రెషర్స్కి అనమాట. దీంట్లో వచ్చేసి ఎస్క్యూఎల్ బాగా వచ్చి ఉండాలి ఈ రోల్కి. అండ్ అలాగే పైథాన్లో లైబ్రరీస్ లైక్ మనకి నంపై ప్యాండాస్ అండ్ అలాగే డేటా బ్రిక్స్, స్నోఫ్లిక్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. క్లౌడ్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్క్యూఎల్లో మంచి ఇంటర్మీడియట్ నాలెడ్జ్ అయినా ఉండాలి. లైక్ క్వరీస్, మీకు ఆర్డర్ బై ఇలాంటి పార్టిషన్ బై ఇలాంటి కొంచెం అడ్వాన్స్ ఫంక్షన్స్ అయితే తెలిసి ఉండాలి, స్ట్రింగ్ ఫంక్షన్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి జీమ్వేర్ నుంచి జాంగో డెవలపర్. అండ్ ఈ రోల్కి వచ్చేసి పైథాన్ అయితే బాగా వచ్చి ఉండాలి. అండ్ పైథాన్ ఫుల్ స్టాక్ మీద ఎక్కువ ఫోకస్ చేసి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి వైట్ ఫీల్డ్స్ బెంగళూరు, కర్ణాటకలో అనమాట. ఈ జాబ్ రోల్కి మనకి ఆల్రెడీ మనము చేసిన ప్రాజెక్ట్స్ అండ్ అలాగే ప్రీవియస్గా ఏమైనా ఇంటర్న్షిప్ చేస్తుంటే ఆ వర్క్ ప్లస్ మీ రెజ్యూమ్ అంతా ఈ మెయిల్ ఐడికి అయితే మీరు మెయిల్ చేయండి. వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు రెస్పాండ్ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి గీక్స్ నుంచి అనమాట. వీళ్ళు డిఎస్ఏ మెంటర్ ఇంటర్న్కి హైర్ చేసుకుంటున్నారు. 30,000 ఇస్తారు. అండ్ 6 months ఎవరైతే కాలేజ్లో ఉన్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు డిఎస్ఏ అనేది బాగా వస్తుంది, ఎందుకంటే డిఎస్ఏ మెంటర్స్తో కలిసి వర్క్ చేస్తారు కాబట్టి దీంట్లో. అండ్ మీకు కోడింగ్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. వీళ్ళు పెద్దగా మరి అడ్వాన్స్గా ఏం అడగరు, జస్ట్ బేసిక్ ఫండమెంటల్ లెవెల్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో అడుగుతారు.